ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తు మీద మనం కడుతున్నాం, వాక్యం మీద కడుతున్నాం, వాక్యోపదేశాలతో మన జీవితాన్ని కడుతున్నాం. అందరూ కూడా దేంతో కడతారు? నామకార్థమైన భక్తితో కడతారు. చాలామంది ఏం చేస్తారు? మాటలతో భక్తిని కడతా ఉంటారు. చాలామంది ఏం చేస్తారు? వారి భక్తి అనే ఇంటినంట ఇదిగో వారికి తోచిన ఆలోచనల మీద కడతారట. దేవుని సన్నిధిలో దేవుడు నియమించిన బలమి దేనికి ఉందంటే ఆయన వేసిన పునాది కొన్నది. హల్లెలూయా! ఆయన వేసిన పునాది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ క్రీస్తు అనే బండ మీదే మనకు పునాది. మన విశ్వాసము, మన పరిశుద్ధత, మన యొక్క కార్యాలు, మన యొక్క పునరుత్థానపు బలము, మన రక్షణ బలము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇంతకు మినహాయించి మరొకటి లేదు. ధనం కాదు, ఏవండి, లోకంలో ఉన్న అందచందాలు కాదు, లోకంలో ఉన్నటువంటి పేరుగాంచిన వారి యొక్క మాటలు కాదు. ఎవరి మాటలంటే ఇదిగో యేసయ్య మాటలో, క్రీస్తు వాక్యోపదేశములు.